మనమైతే ఓహారా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇండియాకి ఎవరు వెళ్తారు? దాని గుదు గుదు ఏ షికాగోకి. అండ్ వచ్చిన తర్వాత మనమైతే వీడియో ఎడిటింగ్ చేసేది ఉంది. అంటే న్యూయార్క్ సిటీది లాస్ట్ ఇంకా ఒక 2 వీడియోస్ 1 వీడియోనే ఉంది. 2 వీడియోస్ ఉన్నాయి అనుకుంటా. ఆ 2 వీడియోస్ ఉన్నాయి, అవి వేద్దాం అనుకుంటున్నా. అండ్ తర్వాత ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్ జాయిన్ అయ్యాం. తర్వాత ఇంకేమైనా ప్లాన్స్ ఉంటే ప్లాన్ చేసేది. సో ఈ వీడియో అయితే ఈ వీక్కి వచ్చేసరికి ఇదే. సో అంతవరకు స్టే ట్యూన్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సిరీస్ ఆఫ్ వీక్ 4 అనుకుంటా. ఈ వీక్ వచ్చేసరికి వీక్ 4 వరకు అయితే వచ్చేసినాం మనం. ఈ వీక్ ఏంటంటే ఈరోజు వచ్చేసరికి మేమైతే చికాగో వెళ్తున్నాము. చికాగో ఎందుకంటే అది మీరే చూస్తారు ఎందుకనేసి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి అయితే బయటకు వచ్చినాను. ఇక్కడ మొత్తం ఫీల్డే ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మొక్కజొన్న మొత్తం ఎక్కువగా పండిస్తారు. అండ్ వాటర్ కూడా ఎక్కువ అవసరం ఉండదు. ఎట్లా అంటే ఒకసారి వర్షం పడింది అనుకో, అదొక 4-5 డేస్ 1 వీక్ అయినా కానీ వాటర్ పెట్టాల్సిన అవసరం ఉండదు. అట్లా ఉంటుంది. శాండ్ వచ్చేసరికి ఇప్పుడు టైం వచ్చేసరికి 7:15 ఏమో అవుతుంది. చూపిస్తాను. మొత్తం ఉన్నది, మొత్తం చాలా అంటే చాలా వరకు ఉంటుంది. ఇది ఒక విలేజ్ లాగా ఉంటుంది. అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసరికి అయితే ఆవులు ఉంటాయి. ఆవులు కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు అరే ఆవులు ఏంద్ర ఇట్లా ఉన్నాయి ఏంది అని అనుకున్నాము. షెడ్ చూపిస్తాను. షెడ్ ఇక్కడ వేస్తాను చూడండి. ఆ షెడ్లో మొత్తం ఆవులే ఉంటాయి. జెర్సీ ఆవులు అనుకున్నా నేను, మరి ఏందో మనకు కూడా తెలియదు. నాకు తెలిసి అయితే అవి జెర్సీ ఆవులే. ఇంట్లో తెలుసా వెళ్తున్నట్టు? నేను చెప్పిన మాట నువ్వు మూసుకొని విన్నావు కాబట్టి చేస్తా వీడియో నువ్వు వెళ్ళిన తర్వాత. ఎప్పుడు వెళ్తావు ఇంటికి? ఏ రోజు వెళ్తావు? రేపు వెళ్తావు ఇంటికి? అయితే 8కి అంటే ఇక్కడ 9కి వస్తుంది వీడియో. ఫ్రెండ్స్, ఇండియాకి ఎవరు వెళ్తారు? మెనీ గ్రేట్ పీపుల్. వీళ్ళైతే కాదు. ఇంటికి పంపించేద్దాం. పోమా ఇండియాకి? ఇది ఇట్లా తీసుకెళ్ళాలా? పెళ్ళికే పోతున్నావుగా, చేతి ఇండియా వెళ్తావా? స్టార్ట్ అయిన 1/2 అవర్లో పడుకో. నెక్స్ట్ నాకు కూడా నిద్ర వస్తుంది, పడుకోవాలి. దాని గుదు గుదు ఏయ్ గుదు. ఇది మొత్తం పార్కింగ్, పేడ్ పార్కింగ్ ఇదంతా. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అటు సైడ్ అవ్వాలి, అటు లాస్ట్ వరకు వెళ్ళాలి. ఆ లైన్ చూడరు, ఫుల్ లైన్ ఉంది అసలు ఎయిర్ ఇండియాకి. అదంతా ఎయిర్ ఇండియా ఫ్లైట్కి. ఇక్కడ 5A ఉంది కదా, 5A అంతా ఎయిర్ ఇండియా ఫ్లైట్. ఇక్కడ చెక్-ఇన్ చేసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. ఈ మొత్తం బ్యాగ్ కూడా పక్కకి పెట్టినాం. అది వచ్చిన తర్వాత అంటే చెక్-ఇన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి క్యాబిన్ బ్యాగ్ ఉంటుంది కదా 7 kgs, దాంట్లో ఇది పెట్టేద్దామని చూస్తున్నాం. ఎందుకంటే వెయిట్ ఎక్కువ అయిపోయింది. చూడాలి. టైం వచ్చేసరికి 10:40 అవుతుంది. ఎంతమంది ఉన్నారు చూడాలి. ఇంకొంచెం సేపు, ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఇంకెక్కువ ఫ్లైట్స్ ఉంటాయి. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవి తీసుకోవాలంటే మనం $1 ఏమో పే చేయాలి. డబ్బులు పే చేస్తేనే వస్తుంది. మనకి ఇండియాలో అయితే హైదరాబాద్లో ఫ్రీ ఉంటుంది, కొన్ని ఎయిర్పోర్ట్లో అయితే డబ్బులు ఉంటాయి. ఇక యూఎస్లో వచ్చేసరికి అయితే సగం పే చేయాల్సి ఉంటుంది అమౌంట్ దానికి.
ఈమెతో జాయిన్ అయిపోతా. ఏడోకి ఏడోకి లడ్డు బాబు ఏడోకు. వెళ్ళు ఇండియాకి. ఇండియా నుంచి అమెరికా రావడం ఎంత కష్టమో, అమెరికా నుంచి ఇండియాకి వెళ్ళడం కూడా అంతే కష్టం. ఇప్పుడు ఏమనిపించదు ఇండియాకి వెళ్తున్నట్టు. అక్కడ దిగినాక అబ్బా ఇండియాకి వచ్చిండ్రమ్మా అనిపిస్తుంది. మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ ఉంటుంది. ఏడోకి ఎందుకు ఏడుస్తున్నావు లడ్డు బాబు? ఏడోకు 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 ఏడోకు. బరువు తీరిపోద్ది. ఏడిపిస్తుండు కదా లడ్డు బాబు, ఏడిపిస్తుండు లడ్డు బాబే. జాగ్రత్త మాకే చెప్పు మీ మమ్మీకి, మీ అమ్మమ్మకి వెళ్ళి చెప్తా మాట్లాడలేదా? పెళ్లి సంబంధం కావాలంటే పిల్ల కోసం వెతుకుతున్నాడా? ఎందుకంటే లాంటి వద్దు, కొత్త అంకులు ఉన్నాడు కొడతాడు. బాయ్ బాయ్. భయపట్టుకొని ఇవ్వట్లేడు. ఇండియాకి వెళ్ళవు, వెళ్ళే వాళ్ళను వెళ్ళనియ్యవు. నా బ్యాగ్ ఎందుకు పట్టుకున్నావు? బాయ్ బాయ్. ఆశ్వి ఆశ్వి ఇది పడదు. ఆసవి కాదు వాసవి. బాయ్ బాయ్ బాయ్. ఆశ్వి ఇగో ఈ చాక్లెట్లు ఫ్రీగా ఒకటి ఇస్తుంటే లడ్బాబు ఉండి ఇంకొకటి అడుగుతున్నాడు. ఏమైంది ఇయ్యడా అన్న? ఒకటే ఇస్తారంట శాంపిల్, ఒకటే ఇస్తారు మరి. ఇదంతా చాక్లెట్స్ సపరేట్ తీసుకోవచ్చు. బ్యాగ్కి $34 ఏమో ఉందంట. ఇట్లా వెళ్తుంటే ఎయిర్పోర్ట్ పక్కన ఫ్యాషన్ అవుట్లెట్ అని ఉంటే దీంట్లోకి వచ్చినాం. షికాగో దగ్గర ఇదంతా స్టోర్ అంటే అవుట్లెట్ మొత్తం బిల్డింగ్ లో ఉంటుంది. ప్రతి ఒక్కటి ఇక్కడి నుంచి ఇక్కడనే తీసుకెళ్ళిపోమా? ఇక్కడ రెడ్ లైట్ కనిపిస్తున్నాయి కదా, ఈ రెడ్ లైట్లు అన్నీ కూడా అంటే కార్ పార్కింగ్కి ప్లేస్ లేకపోతే రెడ్ లైట్ వస్తుంది. ఒకవేళ అవైలబుల్ ఉంటే గ్రీన్ లైట్ వస్తుంది. అక్కడ ఒకటి గ్రీన్ లైట్ ఉంది కదా, సో అక్కడ పార్కింగ్ చేయడానికి ఉంటుంది. అట్లా వస్తే గ్రీన్ లైట్ అక్కడ పార్క్ చేసుకోవచ్చు. కార్ అంటే రెడ్ లైట్, రెడ్ 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 రెడ్. గ్రిల్డ్ చీజ్ బర్గర్, చీజ్ కట్స్. ఇది ఫాంటా, అది ఫాంటా, ఇది మినట్ మేడ్. ఇది వచ్చేసరికి స్మూతీ, స్ట్రాబెరీ స్మూతీ. ఇది లడ్డు బాబు, ఇటు సైడ్ ఉన్నది నేను. రూమ్కి అయితే వచ్చినాం ఇప్పుడే. సో కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నా, ఎందుకంటే అప్పటి నుంచి జర్నీ చేసిన కదా, కొంచెం హెడ్ఏక్ లాగా అట్లా అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. కొంచెం పడుకొని లేస్తే ఫ్రీ అవుతుంది కదా అనేసి కొద్దిసేపు పడుకుందాం అనుకుంటున్నా. టైం వచ్చేసరికి 3:30 ఏమో అవుతుంది. ఒక 1 అవర్ అట్లా పడుకొని లేద్దాం. టైం వచ్చేసరికి 5:20 ఏమో అవుతుంది. అసలు ఒక 1 అవర్ పడుకుందాం అనుకున్నా, అట్లా నిద్రపోయినా. ఇంకా మనకి మిగిలిన 2 క్లాస్ ఒకటి అండ్ వీడియో ఎడిటింగ్. క్లాస్ అయితే స్కిప్ ఈరోజు, అంటే రికార్డెడ్ క్లాసెస్ అయితే ఉంటాయి, సో అది చూడాలి. వీడియో ఎడిటింగ్ అంటారా, అది స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు లేచిన కదా, అదొకటి స్టార్ట్ చేసి ఈరోజు మ్యాథ్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. మనం అనుకున్న పనులు అయితే ఈరోజు ఇంతే. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ అండ్